హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియోలో బాగా జిడ్డు పట్టేసిన దోశ పెనాన్ని కానీ చపాతీ పెనాన్ని కానీ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్కి పెద్ద హిస్టరీ ఉందన్నమాట. ఏంటంటే నేను స్టార్టింగ్లో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అంటే 2018లో అప్పుడు నా వీడియోస్ చూసే వాళ్ళకి మేబీ తెలిసి ఉండొచ్చు. అప్పుడు నేను దోశ వేయడం కోసం అనేసి ఈ ప్యాన్ని తీసుకున్నాను అనమాట. అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను కదా, ఇంతకుముందు వేరే ప్యాన్ ఉండేది అప్పుడు నాన్ స్టిక్ది, అది వద్దు అనేసి ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని తీసుకున్నాను అనమాట. ఈ ప్యాన్ గురించి అయితే అప్పుడు ఎంతమంది కామెంట్స్ పెట్టారో, అసలు ఎక్కడ తీసుకున్నారు, ఏ సైజు, అది ఇది అని చాలామందికి అప్పుడు లింక్ ఇస్తే చాలామంది కూడా కొనుక్కున్నారనమాట. అప్పుడు నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఈ వీడియో కనుక చూస్తే తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి, మీరు మర్చిపోవద్దు. ఇక్కడ మనము క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం బాగా వేడి చేసుకోవాలన్నమాట. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దానిపైన కొంచెం సాల్ట్ వేసుకొని పైన మనకి నల్లగా బాగా జిడ్డు పట్టేసి ఉంటుంది కదా సైడ్స్కి, దాన్ని నేను ఒక ఉడెన్ది గరిట ఉంటుంది కదా, ఇది గుంత పొంగనాలు తీసేదనమాట, స్టిక్ లాగా ఉంది కదా, దీంతో నేను సైడ్కి అంతా గీకేస్తున్నాను అనమాట. స్టీల్ స్పూన్ లాంటిది కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ గీతలు పడుతుంది అని నేను ఇక్కడైతే ఉడెన్ది వాడుతున్నాను. మనము వేడి చేసి ఉంటాం కదా పెనాన్ని, వేడి చేయడం వల్ల ఏంటంటే సైడ్కి పట్టిన బ్లాక్ కలర్లో ఉన్న జిడ్డంతా మంచిగా వచ్చేస్తుంది అనమాట. నియర్లీ ఈ ప్యాన్ కొనుక్కొని అయితే ఒక 8 years అవుతుంది. ఇప్పటికి కూడా ఇది యూజ్ చేస్తున్నాను నేను, చాలా బాగుంటుంది ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు నేను చపాతీలకు యూజ్ చేస్తున్నాను అనమాట. మధ్యలో మేము అటు ఇటు ప్లేసెస్ షిఫ్ట్ అయినాం కదా, అప్పుడు ఈ ప్యాన్ని స్టోరేజ్లో పెట్టేసామన్నమాట. మళ్ళీ నేను కొత్త ప్యాన్ తీసుకున్నాను అప్పుడు దోశ కోసం అనేసి. ప్రస్తుతానికి వేరే ప్యాన్ ఉంది కొత్తది అనేసి, కొత్తది దోశకు వాడుకొని ఇది నేను చపాతీకి అని పెట్టేసాను అనమాట. చపాతీకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే బాగా జిడ్డు పట్టేస్తుంది కదా సైడ్స్కి, అది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను. ఇక్కడైతే మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సైడ్కి మనం తీసేస్తూ ఉంటే బ్లాక్ కలర్లో మొత్తం వచ్చేస్తుంది. ఇలా నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. మనము సాల్ట్ వేసాం కదా, సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే జిడ్డంతా పోతుంది, కొంచెం కొంచెం జిడ్డంతా పోయి మంచిగా సైడ్కి ఉన్నదంతా బాగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం సైడ్కి ఉన్నదంతా నేను తీసేసాను అనమాట, ఇంకా జిడ్డంతా పోయింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఉంది కదా, దానిపైన కొంచెం వెనిగర్ వేసుకుంటున్నాను. వెనిగర్ను కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల ఏంటంటే ఇంకా ఏమైనా జిడ్డంతా ఉంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం క్యాస్ట్ ఐరన్వి కానీ ఐరన్వి కానీ యూజ్ చేసుకునేటప్పుడు ఎప్పటికప్పుడు అంటే ఒక 1-2 monthsకి ఒకసారి దోశ పెనాలును చపాతీ పెనం అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఒక 1-2 monthsకి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ జిడ్డు పట్టకుండా ఉంటుందన్నమాట. 1 year 2 years తర్వాత మనం క్లీన్ చేయాలని చూస్తే చాలా ఎక్కువ జిడ్డు పట్టేసి ఉంటుంది, క్లీన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. మనం వెంటనే క్లీన్ కనుక చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట మనకి. పైన ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని సోప్తో ఒకసారి బాగా వాష్ చేసేసుకోవాలి. సోప్తో వాష్ చేసేసుకున్న తర్వాత తడంతా పోయే వరకు ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకొని తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకుంటున్నాను. ఎక్కడైనా లోపల తడి ఉన్నా కూడా ఆరిపోతుంది కదా. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పెనం మొత్తానికి అప్లై చేసుకున్నామంటే ప్యాన్ క్లీన్ అయిపోతుంది అనమాట. చూసారు కదా ముందు ఎంత జిడ్డుగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.